ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యని. ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే మనకి ఈరోజు విడుదల చేసే ఆర్జీ సేవల గురించి, అలాగే ఉచిత దర్శనం టోకెన్స్ గురించి, అలాగే తిరుపతిలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్, ఎస్ఎస్డి టోకెన్స్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను చేసే ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్గా రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి వరకు చూడండి. చూస్తే అన్ని మీకు విషయాలు, టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. ముందుగా ఏంటంటే ఇవాళ 21వ తేదీ ఆర్జీ సేవలు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జీ సేవలు మనకి టీటీడీ దేవస్థానం నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ టికెట్స్. ఆర్జీ సేవలు ఏంటంటే మనకి కళ్యాణము, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలు ఏంటంటే మనకి 2 రకాల సేవలు అనేవి ఉంటాయి. నేరుగా పాల్గొనే సేవలు అంటే సేవలు మనం డైరెక్ట్గా సేవ చేసేసి దర్శనానికి వెళ్తాము, కళ్యాణం చేసుకుంటాం, దర్శనానికి వెళ్తాం. అలాగే ఊంజల్ సేవలో పాల్గొంటాం, దర్శనానికి వెళ్తాం. సహస్ర దీపాలంకరణలో పాల్గొంటాం, దర్శనానికి వెళ్తాం. అంటే దేవస్థానంలో జరిగే ఆ కార్యక్రమంలో ఆర్జిత సేవల్లో పాల్గొంటాము. అనంతరం వెంటనే మన దర్శనం కూడా ఉంటుంది. ఆ టికెట్లో ఉదయం 10 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి దాదాపుగా ఒక రోజుకు కళ్యాణం వచ్చేసరికి 326 ఉంటాయి. ఆర్జీ సేవ 580 ఉంటాయి. ఊంజల్ సేవ రోజుకి 130 ఉంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం రోజుకి 253 ఉంటాయండి. ఈ విధంగా ఏంటంటే మనకి ఎవరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3ంటికి, 21వ తేదీ మధ్యాహ్నం 3ంటికి వర్చువల్ సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్ కాస్ట్ కూడా 500 రూపాయలే. అంటే నేరుగా పాల్గొనే ఆర్జీ సేవ టికెట్ కాస్టు ఒక భక్తునికి 500 రూపాయలే. అలాగే ఈ వర్చువల్ సేవా టికెట్స్ కూడా 500 రూపాయలు. సేమ్ సేవలు ఉంటాయండి. బట్ ఏంటంటే మనం నేరుగా ఆర్జీ సేవలో పాల్గొనం, దర్శనానికి మాత్రమే మనం వెళ్తాము. ఈ వర్చువల్ సేవా టికెట్స్ ఏంటంటే మనం సేవలో పాల్గొనడానికి అవకాశం లేకుండా దూరంగా ఉన్నవాళ్ళు ఒక టీవీ ద్వారా, టీటీడీ దేవస్థానం టెలివిజన్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ ఈ ఆర్జీ సేవలను మనం వీక్షిస్తాం. పరోక్షంగా వీక్షించి తర్వాత 3 నెలల లోపల మన దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ఇవి కూడా ఏంటంటే మనకి 500 రూపాయలు. కాబట్టి ఏంటంటే ఈ సేవలు బుక్ చేసుకుని స్వామి దర్శనం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపు ఉదయం చూడండి, ఈ వర్చువల్ సేవా టికెట్స్ మనకి 3ంటికి వదులుతున్నాడు. అదే డైరెక్ట్ సేవా టికెట్స్ ఉదయం 10 గంటలకు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ కళ్యాణం కానీ, ఊంజల్ సేవ కానీ, లేకపోతే సహస్ర దీపాలకు కానీ, బ్రహ్మోత్సవం టికెట్స్ కానీ ఈ రోజే రిలీజ్ చేస్తారు. ఇవి 500 రూపాయల టికెట్స్ అండి. కళ్యాణం అయితే 2 భక్తులు పాల్గొనవచ్చు. టికెట్ కాస్ట్ 1000 రూపాయలు. ఊంజల్ సేవ 500, వర్చువల్ సేవ 500, బ్రహ్మోత్సవం 500. కాబట్టి ఈ విధంగా మీరు బుక్ చేసుకుని స్వామి దర్శనం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకుని దర్శనంలో పాల్గొనకపోతే అమౌంట్ అనేది రిఫండ్ రాదు. ఓకేనా, అది ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు మనకు అంగ ప్రదర్శన టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంగ ప్రదర్శన అంటే స్వామి సన్నిధిలో బ్రహ్మముహూర్తం సమయంలో శ్రీవారి భక్తులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు స్వామి సన్నిధి చుట్టూ, ప్రాకారం చుట్టూ పొర్లు దండాలు అంటారండి. దీన్ని అంగప్రదర్శన అంటారు. అంగప్రదర్శన పెట్టడానికి ఇది ఉంటుంది. ఇది కంప్లీట్గా ఉచితం. దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే వయోవృద్ధులు, వికలాంగులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన ఉచిత దర్శన టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే రేపు రిలీజ్ చేసే టీటీడీ దేవస్థానం నుంచి వచ్చే టికెట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకి ఉచిత టికెట్స్ మాత్రమే ఉంటాయండి. కాబట్టి ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఎవరు దర్శనానికి స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఉచితంగా వాళ్ళు రేపు అంగప్రదర్శన టికెట్స్ కానీ, లేకపోతే మీ వయసుకు తగ్గట్టుగా వయోవృద్ధులు టికెట్స్ కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు, వికలాంగుల టికెట్స్ కానీ బుక్ చేసుకుని స్వామి సన్నిధికి చేరుకొని దర్శనం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కూడా మనకి రేపు 11 గంటలకి రిలీజ్ అవుతుంది. అంటే స్వామికి ధూపదీప నైవేద్యాల కోసము ఏదైనా డోనర్స్ మనం అమౌంట్ అనేది ఇస్తే బ్రేక్ దర్శనానికి వెళ్ళి శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ కూడా రేపు ఉదయం 11 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. దర్శనము, అకామిడేషన్ కూడా మనకి రేపు ఉదయమే రిలీజ్ చేస్తారు సెప్టెంబర్ నెలకు సంబంధించి. కాబట్టి మీరు ఆ టికెట్స్ అంటే బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అంగప్రదర్శన గురించి మనం చూద్దామండి.
అలాగే నిన్న ఇంకో విషయం అండి, నిన్న అవసరికి దివ్య దర్శనం టోకెన్స్ని అంటే శ్రీవారి తిరుమలకు చేరుకోవడానికి కాలినడక మార్గంలో ఇచ్చే టికెట్స్ మనం దివ్య దర్శనం టోకెన్స్ అంటాము. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ఏంటంటే అలిపిరి మెట్ల మార్గం వద్ద 2500 టికెట్స్, శ్రీవారి మెట్టు వద్ద 2500 టికెట్స్ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. 5000 టికెట్స్ అనేది. ఇవి గత కొన్ని రోజులుగా మనకి నిలుపుదల చేశారు, వివిధ కారణాల వలన నిలుపుదల చేశారు. అది నిన్న ట్రయల్ రన్ అనేది తీయడం జరిగింది. ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో మీకు ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. భక్తుల రద్దీని బట్టి ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు కొంచెం పెంచడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎన్ని ఇస్తారనేది మాత్రం చెప్పలేము. 5000 టికెట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ తీసుకుని మనం శ్రీవారి మెట్టు దగ్గర 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకున్న వాళ్ళకి మాత్రం దర్శనం అనేది అనుమతి ఉంటుంది. ఇది దళారులకు ప్రమేయం లేకుండా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కొంతమంది ఆటో డ్రైవర్సు, ట్యాక్సీ డ్రైవర్సు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని ట్యాక్సీలో వాళ్ళు పైకి తీసుకెళ్లి దర్శనానికి ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని నిర్వహించడం కోసం ఈ స్కానింగ్ సిస్టమ్ అనేది టీటీడీ పెట్టడం జరిగింది. కాబట్టి దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న ప్రతి భక్తుడు మార్గ మధ్యంలో ఆ వారి టికెట్ను స్కానింగ్ అనేది చేయించుకోవాలి. స్కానింగ్ చేయించుకున్న టికెట్స్ మాత్రమే మనకి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే మనకి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ అండి. ఇప్పుడు అంగ ప్రదర్శన గురించి చూసుకుందాము. అంగ ప్రదర్శన అంటే ఏంటంటే ప్రతిరోజు ప్రాతకాల టైంలో, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం టైంలో శ్రీవారి సన్నిధిలో తడి బట్టల మీద ప్రదర్శన చేయడాన్ని మనం అంగ ప్రదర్శన అంటామండి. ఇది నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల చేయడం జరుగుతుంది. నా అనుభూతిని కూడా ఇందులో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అంగ ప్రదర్శన చేయడానికి ముందుగా 3 నెలల ముందే మనం ఆన్లైన్లో టికెట్స్ అనేది తీసుకోవాలి. ఓకే, దీనే నడిమి తీసుకోవాలి. అంగ ప్రదర్శనకి అంటే రిపోర్టింగ్ టైము 12:30 అండి, అర్ధరాత్రి. ఓకే, వైకుంఠం 1 దగ్గర మనం రిపోర్ట్ చేయాలి. రాత్రి 1:30 ఆ టైంకి మనకి ఏంటంటే వైకుంఠం 1 నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది. రోజుకి 750 టికెట్స్ ఇస్తారు. ముందుగా ఆడవాళ్ళని ఒక లైన్లోనూ, మగవాళ్ళని ఒక లైన్లోనూ ఉంచోమంటారు. ఉంచోమన్న తర్వాత రాత్రి 1:30 టైంలో వైకుంఠం 1 ద్వారా ఫస్ట్ ఆడవాళ్ళని పంపిస్తారు, తర్వాత మగవాళ్ళని పంపిస్తారు. 1 గంట సేపు మనం కంపార్ట్మెంట్స్లో ఉంచడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 2:45, 2:50 టైంలో ఫస్ట్ మొదటగా ఆడవాళ్ళని వదులుతారు అంగప్రదర్శనకి. 3 గంటల టైంలో సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. సుప్రభాతం టైంలో సుప్రభాతం భక్తులు సుప్రభాతం సేవలో ఉండగా మనని శ్రీవారి దగ్గర అంగప్రదర్శనకి ముందు మనకు అనుమతిస్తారు. ఆ సమయంలో సుప్రభాత సేవ అవుతూ ఉంటుంది. తీర్థబింద అర్చకులు తీసుకొస్తారు. సుప్రభాత భక్తులు దర్శనం అయిన తర్వాత మాత్రమే అంగప్రదర్శన వాళ్ళకి అనుమతిస్తారు. ఒక పక్కన సుప్రభాతం జరుగుతుంది, ఒక పక్కన మనం అంగప్రదర్శన చేస్తూ ఉంటాము. చాలా అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి ఈ అంగప్రదర్శన అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంగప్రదర్శన మనకి ఆలయంలో ప్రవేశించినప్పుడు వెండివాకరి అని ఉంటుందండి. నడిమి పరిక పడి అని అంటాము దాన్ని. అక్కడ లోపల సారిక విమాన ప్రదర్శన మండపం ఉంటుంది. అక్కడ నుంచి శేషసాయి శయనం అయిన రంగనాథ స్వామి ఆలయం దాకా మనకి ఈ అంగ ప్రదర్శన అనేది చేస్తారు. వరద రాజస్వామి, దిగువ వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ ఉంటాయండి లోపల. మనకి బంగారు వాకిలి దగ్గర అక్కడ వరకు అంగప్రదర్శన అనేది చేస్తారు. అక్కడి నుంచి మన హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదండి, అక్కడ వరకు ఈ అంగప్రదర్శన చేస్తారు. అంగప్రదర్శన మన డ్రెస్ కోడ్ ఏంటి అంటే మనం ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలి అంగప్రదర్శనకి అంటే, మగవాళ్ళు అయితే కనుక పంచా దోవతి ధరించాలి, పల్జమా కుర్తా అనేది ధరించవచ్చు. అలాగే బనీన్లు, చొక్కాలు అనేది ఏది ఉండవరండి. కిందన ఓన్లీ లోవర్ పంచ కానీ కుర్తాలు కానీ ఉంచుతారు. ప్యాంటు మాత్రం ఉంచుతారు. పైన మగవాళ్ళకైతే ఏమి ఉండవరు. అర్ధనగ్నంగా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది తడి బట్టల మీద. ఆడవారు అయితే కనుక వదిలేని దుస్తులు ధరించాలి. చుడిదారు వేసుకోవచ్చు, పైన తుప్పటా కప్పుకోవాలి. మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదు. శారీ ధరించి అంగప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో ఇస్తారంటే రోజుకి 750 టికెట్స్ ఇస్తారు. నెల మొత్తానికి కలిపి ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఫ్రీ అండి. ఈ మన ఆధార్ కార్డుని బేస్ చేసుకొని అంగప్రదర్శన టికెట్స్ అనేది బుక్ చేసుకుంటాము. అంగప్రదర్శన చేసిన తర్వాత మనకు లడ్డు అనేది ఉచితంగా ఇస్తారు. ఈ అంగప్రదర్శన చేస్తున్న భక్తులకి ఏంటంటే జై విజయల దగ్గర నుంచి మాత్రం సాధారణ
దర్శనం అది మాత్రమే ఉంటుంది. 2 నిమిషాలు మనం కన్నుల పండగగా స్వామిని దర్శించుకోవచ్చు. మనకేంటంటే ఈ అంగప్రదక్షిణ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే కనుక 2 ఆదిత్య సేవల్లో మనం పాల్గొన్నట్టు ఉంటుందండి. ముందు దర్శనం టికెట్స్ లాగా సుప్రభాత సేవలోనూ ఉంటాము, తోమాల సేవలోనూ ఉంటాము. ఈ సుప్రభాతానికి, తోమాల సేవకి, అర్చనకి మధ్యలో మనం అంగప్రదక్షిణ చేస్తుంటాము. కాబట్టి ఏంటంటే అవి మనకి కనపడుతూ ఉంటాయి, ఇవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి 2 రకాల సేవలో పాల్గొన్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఇది బ్రహ్మముహూర్తాన టైంలో మనకు పుష్కరంలో స్నానం చేసి తడి బట్టలు మేము చేస్తాము. కాబట్టి మనం కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. స్వామి మీద అపారమైన భక్తితో మనం అనుకున్న కోరికలు తీరాలంటే ఈ అంగప్రదక్షిణ ఒకటే మనకు మార్గం అండి. కాబట్టి ప్రతి భక్తులు అంగప్రదక్షిణ మీద దృష్టి పెట్టి వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను. అంగప్రదక్షిణ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ముందు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అంగప్రదక్షిణ టికెట్స్ అని క్లిక్ చేయండి. మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజుకి సంబంధించి టిక్ చేసుకోండి. రోజుకి 750 టికెట్స్ ఉంటాయండి. దాంట్లో మీ గోత్రము, మీ ఊరు, మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఎవరు పాల్గొంటున్నారో వాళ్ళ ఇద్దరు భక్తుల తాలూకా డీటెయిల్స్, పేరు, వయసు, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ చేసుకుని సబ్మిట్ చేస్తే మనకు అంగప్రదక్షిణ టికెట్స్ అని బుక్ అవుతాయి. రిలీజ్ చేసిన 1 minute to 2 minutes లోపల కంప్లీట్గా అంగప్రదక్షిణ టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయండి. కాబట్టి ముందు డీటెయిల్స్ అనేవి మీరు నోట్ ప్యాడ్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ టైప్ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ విధానం ద్వారా మీరు త్వరగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు అంగప్రదక్షిణకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని ఈ వీడియో నుంచి మీకు సమాచారం తెలిసింది అంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశాయ.